మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అంటే ఇప్పటికి కూడా ఈ వ్యవహారాన్ని బయటకు మాట్లాడడం లేదు. నిన్న రైతుల పంటలు పరిశీలిస్తా అని చెప్పి జిల్లాలు తిరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తను బయటకు మాట్లాడడం లేదు. సో అంటే మాజీ మంత్రి కేటీఆర్ మాత్రమే ఒకరిద్దరు లంగాలు ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఉండొచ్చనే ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కూడా సంచలనాత్మకంగా మారింది. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి బీఆర్ఎస్ నేతగా ఉన్న కేటీఆర్ఎస్ స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి. సో ఈ వ్యవహారం ఎలా ముందుకు పోతుందనేది ప్రస్తుతం మనతో రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్లీ లీడ్స్ టు అమౌంట్ సీజ్ చేశారు. ఒక చందనగర్ అయిందన రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు, మునుగోడు ఎలక్షన్ అప్పుడు, తర్వాత దుబ్బాకి ఎలక్షన్, రఘునందన్ ఎలక్షన్ అప్పుడు, హుజూర్ నగర్ ఎలక్షన్ అమౌంట్ సీజ్ చేశారు. దిస్ కన్ఫెషన్ ఇస్ లీడ్స్ టు ద రికవరీ ఆఫ్ దట్ పోర్షన్. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. సెక్షన్ 27 ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ వ్యాలిడ్. అందుకొరకు ఇది సుప్రీం అయిన వాడు క్లియర్లీ సేస్ దట్ ది పార్టీ ప్రెసిడెంట్కి వస్తాడు. అందుకని సుప్రీంగా వాడిన వాడు పేరు చెప్పకుండా, పేరు చెప్పించేది చెప్పినట్లే చెప్పకుండా చెప్పాడు. కానీ డైరెక్ట్ ఈయనకి చెప్పిండా, ప్రభాకర్ రావు ద్వారా చెప్పిండా, ఇంకెవరి ద్వారా, రాష్ట్ర పెద్ద మనిషి ద్వారా ఏమైనా చెప్పిండా, పెద్ద మనుషులు తండ్రి వాళ్ళ ద్వారా ఏమైనా చెప్పిండా అనేది ప్రభాకర్ రావు వచ్చి కన్ఫెంటెన్స్ చేస్తే అప్పుడు ఆ పేరు కూడా బయటకు వస్తుంది. బట్ ఈ గేవ్ లీడ్ ద సుప్రీమోని బికాజ్ అనదర్ థింగ్ ఈజ్ కేటీఆర్ గురించి చెప్పారు. కేటీఆర్ ఈజ్ పార్షియల్లీ అడ్మిటెడ్ దట్ ఎవడో చెప్తే చేసిండొచ్చు అని వేగ్ ఎట్లా మాట్లాడతానండి. నేను ఓ పొజిషన్లో మంత్రివి, ఎక్స్ మినిస్టరు, మోరోవర్ యువర్ ఎడ్యుకేటెడ్, అట్లా మాట్లాడడానికి సభ్యత కాదు, సంస్కారం కూడా కాదు. వితౌట్ నాలెడ్జ్ ఉండి మాట్లాడాలి. అడ్మిట్ చేసుకున్నాడు అంటే కన్ఫెషన్ టు అడ్మిట్, అది అడ్మిషన్ కూడా కన్ఫెషన్ చేసుకున్నాడు కనుక. అంటే అది ఇక్కడ అంటే రాజకీయ పార్టీ మీటింగ్లో మాట్లాడినా కూడా, వివిధ వ్యవహారాల్లో మాట్లాడినా కూడా అది పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎక్కడన్నా మాట్లాడు. ఏ స్టేట్మెంట్ గివెన్ బై ది పొలిటీషియన్ హూవర్ ఇట్ మే బి ఇన్ ఎనీ మీటింగ్. కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినావు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసు ఉన్నప్పుడు మాట్లాడినందుకు యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్. కన్ఫెషన్ అంటే ఒప్పుకున్నావు. టెలిఫోన్ ట్యాపింగ్ చేయించినా ఒప్పుకున్నట్లేదు. ఇన్నర్ మీనింగ్ అంటే ఆ 2 నిమిషాల రికార్డ్ని పోలీసులు కోర్టులో అంటే కేటీఆర్ మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా మాట్లాడని చెప్పి చూపించడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతారు ఆ స్టేట్మెంట్. ఓకే, ఆ వాయిస్ కేటీఆర్ దా కాదని పంపిన తర్వాత ఒపీనియన్ తీసుకొని దెన్ అది 65B కింద, ఎవిడెన్స్ యాక్ట్ 65B కింద ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కింద కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, వాయిస్ కన్ఫర్మ్ అవుతుంది. సో దట్ అది కేసీఆర్ గారు తెలిసన్నారా, తెలియకుండా అన్నారా, అవుట్ ఆఫ్ ఆవేశంలో అన్నారా, ఫ్రస్ట్రేషన్ అన్నారా, ఇప్పుడు ఎక్కడ గుక్కి తిప్పకుండా ఉంది. ఆల్ పీపుల్ అంతా చెప్పి ఇదే చేస్తుంది కనుక రేపు ఇదంతా ఎందుకు చేసిందని రాధాకృష్ణ గారు క్లియర్ అడ్మిట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీని 3వసారి అధికారంలో తీసుకురావాలనే ఒక సంకల్పంతోనే పార్టీలుగా ఏర్పడ్డాం, గ్రూపులుగా ఏర్పడ్డాం, ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డాం అని రాధాకృష్ణ గారు కుండం బద్దలు కొట్టి చెప్పాడు.